బయలుకు మాటలు మాయని ఎరిగియు మాటలు లేనట్టి బయలు మరి నీ వెరుగుమూరా. ఆ మాటలు లేనట్టు బయలు నువ్వు తెలుసుకో. ఆ మాటలు లేని బయలు ఎప్పుడైతే నీకు తెలియబడ్డదో ఇంకా నువ్వు మాటలు లేకుండా అయిపోతావు. ఇంకే మాటలు లేవు. పరిపూర్ణ బోధ, పరులు చెప్పే బోధ ఇక కట్టిపెట్టు. ఇదే మూలగుట్టు. ఈ పరిస్థితికి వచ్చేసరికి ఏమవుతుంది? పరులు చెప్పే బోధ. బయట వాళ్ళు ఏవో చెప్తుంటారు కథలని, అవి కట్టిపెట్టాం. పోనీ అవి కట్టిపెట్టామంటే ఇంకేడు తగులుకుంది? ఇవ్వండి పరిపూర్ణ బోధ తగులుకుంది. ఎవరు కనిపిస్తే వాళ్ళకి బోధ చేయటమే. ఏమా ఈ ఈ బోధ కూడా కట్టిపెట్టాలంటాడు మహానుభావుడు. పరులు చెప్పే బోధ, పరిపూర్ణ బోధ, ఈ రెండు కట్టిపెట్టు. ఇదే మూలగొట్టు. మరి కట్టిపెట్టాలంటే నువ్వు ఊరుకునే స్థితికి చేరాలి కదా. మాటలు లేనట్టు స్థితికి నువ్వు చేరాలి కదా. మాటలు నీవి మాయ అవ్వాలి కదా. నీ మాటలు మాయ అయిపోవాలి. మాట లేనట్టు బయలునా మరి మాట కలిగినట్టే మాయే కదా అన్నాడు మహానుభావుడు. మాట లేనట్టు బయలునా మరి మాట కలిగినంటే మాయే కదా అన్నాడు. బయలుకి మాటలు లేవు. నువ్వు బయలు అయితే నీకు మాటలు లేవు. నువ్వు బయలు అవ్వకపోతే నీకు మాటలు వస్తూనే ఉంటాయి. ఎన్ని రకాలు వస్తుంటాయి అంటే అన్ని రకాలు వస్తాయి. ఏమా కాబట్టి మాట మరి మాయే కదా. అందుకు మాట లేకుండా పోవాలి. మాటలు మాయని మరి నీ వెరిగితే మాటలే రహితమై మరి ఏమీ లేకుండా, అప్పుడు మాటలు లేకుండా మరేటి లేకుండా ఉంటుంది. ఏమీ లేదమ్మా, ఏటి లేదు అక్కడ. మరి నీ వెరుగుమురా మాటలే కావు ఏమీ లేదనరా అన్నాడు. రామదాసు స్వామిని బాగా కొలిచి ఆయనగా గుడి కట్టి భద్రాచలంలో అన్నీ చేసి ఆ రామదాసు చేసిన కీర్తనలు పాడుకుంటూ ఊరూరు ప్రచారం చేస్తూ మీరు రాముడిని నమ్ముకుండయ్యా, అంతా కూడా రామమయమై ఉందని చెప్తూ ఆ రాముడి కోసం సేవ చేస్తూ ఉంటామంటే ఆ రామదాసు గుడి కట్టాడు కదా అని చెప్పి ఎక్కడ ఉండే డబ్బులు ప్రభుత్వం ధనంతో ఆయన దుర్వినియోగం చేశాడని చెప్పి ఆయనకి జైల్లో పెడతారు. జైల్లో పెడితే ఉంటాడు. పోనీ బెటర్ కదా పెట్టినా అనేసి ఎన్నాళ్ళు ఉంటాడు? అదే విష్ణుని బాధలు పెట్టేస్తున్నారు, మన శరీరం తట్టుకోవాలా. అప్పుడు రాముడికి అడుగుతాడు అనమాట, ఏమయ్యా ఎండనక వాననక చలి అనకుండా నువ్వు అక్కడ అడవిలో పడి ఉంటే, దానికి గాలి ధూళి పట్టి బురద అయిపోయి నువ్వు ఉంటే నీకు తీసుకొచ్చి పాలతో స్నానం చేయించి నీ గుడి కట్టించాను, ఊరూరు తిరిగి భక్తుల దగ్గర చందాలు ఎత్తాను, నీకు మంచి గుడి కట్టించాను, మంచి వస్త్రాలు పట్టు వస్త్రాలు వేయించాను, మంచి ముత్యాలతో హారాలు చేయించాను, మీ ఆవిడికి చేయించాను, నీ తమ్ముడికి చేయించాను, నీ హనుమంతుడికి చేయించాను, నీకు చేయించాను. ఇన్ని చేస్తే ఎలా చేయించాను? నేను కష్టపడి చేయించానని ఈరోజు నువ్వు పూజలు అందుకొని హాయిగా ఉన్నావు నీళ్ళలోనా? మీ బాబుగారు సొమ్మ? మీ బాబుగారు సొమ్మయ్యా అవన్నీ నేను చేసినవన్నీ? లేకపోతే మీ మామ తెచ్చిచ్చాడా? ఎవడు తెచ్చిచ్చాడు? నేను ఊరూరు తిరిగి చందలు ఎత్తుకొని తీసి కట్టిస్తే నేనేమో జైల్లోనా, నువ్వేమో గుడిలోనా? ఇది ఎక్కడి న్యాయం? ఎందుకమ్మా అడగం? సేవ చేశాడు కదా. ఎక్కడో అడవిలో పడి ఉంటే రాముడిని తీసుకొచ్చి గుడి కట్టి ఆయనకి తీర్థాలు పూజలు పునస్కారాలు చేస్తే అంత చేసినవాడు ఎట్లా జైల్లో ఉన్నాడు? ఈయనేమో ఎండనక వానక పడినవాడేమో ఇప్పుడు నీళ్ళలో ఉన్నాడు. మరి అడుగుదామా లేదా? గురుసేవ చేస్తున్నామమ్మా. గురుసేవ చేస్తూ ఉండేటప్పుడు గురువుగారికే మన తనుమలు దారబోసి గురుసేవ చేస్తారే మనకు సమస్యలు వచ్చాయనుకోండి, మరి ఎవరిని అడుగుతానన్నా? ఆపదోద్ధారకుడు అని నీ ప్రాపు చేరితి కావుమని, నువ్వు నాకు ఆపదలుండి ఆదుకుంటావని కదయా నీ చెంతలు చేరాను. నీ ప్రాపు చేరితి కావుమని ఓ శ్రీపతి, శ్రీ నిజగురువరా, శ్రీనివాస, చిద్విలాస అని కొలుస్తున్నాం కదా ఆయనకి. మరి ఆపద వచ్చినప్పుడు ఆదుకోకపోతే అతనేం గురువు అమ్మా? అంటే ఆపద రాగానే మనకి కష్టం వచ్చినప్పుడు త్రినాథ గురువుగారు వచ్చి కాపాడరు. గమ్మత్ అనే విషయం అది. ఈయన కాపాడుతాడా ఏంటి? ఈయన ఏ పరమ గురుతత్వాన్ని మీకు చూపించాడో, మీ అండలో చూపించాడో ఆ పరమ గురుతత్వం అందరిలో ఉంది. అప్పుడు మనసులో కానీ ఆ పరమ గురుతత్వానికనే మీరు అడిగారా? ఏంటి స్వామి నాకు ఈ సమస్య అని అడిగారా? అడిగింది అమ్మ అన్నం పెడదు కదా, పెడుతుంది ఏట? అలాగ అడిగారా?
దానికి సమాధానం ఎక్కడి నుండో ఒక దగ్గర నుండి వస్తుంది. ఎందుకు ఆయన ఏమంటాడు, నేను సమాధి నుండి సమాధానం ఇస్తానంటాడు సాయిబాబా, షిరిడి సాయి. నేను ఎక్కడ నుండి ఇస్తాను, సమాధి నుండి సమాధానం ఇస్తానంటాడు. సమాధి నుండి సమాధానం అంటే ఆ షిరిడిలో ఉన్న సమాధి దగ్గర నుండి కాదు. మీరు సమాధి స్థితికి వెళ్ళి ఏమీ లేని స్థితిలో ఉంటే అప్పుడు మీకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఏం స్వామి ఇది అంటే చాలు, దానికి ఎలాగతను తావు చూపించాలో, ఎవరి ద్వారా దాన్ని సెటిల్మెంట్ చేయాలో అలా సెటిల్ చేసేస్తాడు అనమాట. తీసుకోండి ఏమా. మరి ఆపదోద్ధారకుడనే కదా నీ చెంత చేరాను, నీ గుడి కట్టించాను, నీకు ఇవన్నీ చేయించానయ్యా. మరి నేను జైల్లో ఉండాలంటే ఏం చేశాడు రాముడు? రామలక్ష్మణులు ఇద్దరు ప్రత్యక్షమై వచ్చారు. ఆ రామరాజ్య కాలంలో ఉన్నటువంటి కాసులు పట్టుకొని వచ్చారు, బంగారపు కాసులు. వచ్చే ఉన్నటువంటి నవాబు గారికి, హైదరాబాద్ నవాబు గారికి ఆ రాసులు పోగేసి వెళ్ళిపోయారు. రామదాస్కి విడిపించమని చెప్పేసి వెళ్ళిపోయారు. ఈయన పడుకున్నాడు మంచి నిద్రలో, ఉలిక్కిపడి లేచాడు అనమాట. లేచేసరికి ఎవరూ లేరు అక్కడ. ఏమనుకున్నాడు, ఓహో కళ వచ్చిందా, రాముడు ఎవరో వచ్చినట్టు కలగన్నానా అనుకుంటాడు. సరే కదా అని మళ్ళీ పడుకుందామనేసరికి పక్కన మెరుస్తున్నాయి, తల మెరుస్తున్నాయి పల్లెలతో, బంగారం పల్లెలతో, బంగారు కాసులు. తీరా తీసుకొచ్చి చూసరికి ఇంకేంటి, అవి కాసులే, బంగారపు నాణాలే. కానీ ఎప్పుడు అమ్మా, ఈ యుగంవా? ఈ యుగంలో కావు. గమ్మత్తైన విషయం అది. ఎప్పుడూ త్రేతాయుగం అట. ఇప్పటికీ అక్కడ ఆ నిజాముల సంస్థానంలో ఆ లైబ్రరీలో ఉంటాయి, ఒక కాసు ఉంచారు. రాముడు కాలంలో ఉన్నటువంటి కాసు ఇప్పుడు ఉందంటే ఈ కలియుగంలో సామాన్యం పెట్టినా మరి అది నిజమే కదా, అది అబద్ధం కాదు కదా, మన కంటికి కనిపిస్తుంది కదా. మరి రామరాజ్యం టైంలో ఉన్నటువంటి కాసు. ఆయన వెంటనే కంగారు పడి కేకలేస్తాడు, ఎవడొచ్చాడు మా రూమ్లోకి, నా అనుమతి లేకుండా ఎవడొచ్చాడండి, ఎవడొస్తాడు, అప్పుడు కొన్నాడు బంట్రోతులు ఉంటారు కదా సెక్యూరిటీ గార్డులు, వాళ్ళు వచ్చారు మేడం. ఇప్పుడు ఎవరు వచ్చారు నా రూమ్లో కంటే, ఎవరు రాలేదు స్వామి కాసు అంటే, లేదు ఎవరో వచ్చారు, ఎవరు రాలేదు. మరి ఇళ్ళకో ఇవేటి, ఎవడో తెచ్చి ఇక్కడ పెట్టాడు, రామదాసుని విడిపించి మనిషి, ఇద్దరు వచ్చారు, నేను చూస్తున్నాను, నేను చూశాను అన్నాడు. లేదు ప్రభు ఎవరూ రాలేదండి, మేము కంటి రెప్ప కునుకు లేకుండా కాపలా కాసున్నాం, ఎవరూ రాలేదండి. మరి ఇవేట్రా? అందరికి ఆశ్చర్యమే, లోపలికి ఎవరు రాలేదు, ఇవి ఇక్కడ ఉన్నాయి. ఏం చేశారు అప్పుడు? పరీక్షకి పంపించారు, ఇవేంటి అసలుకి ఎక్కడ వచ్చినాయి. అప్పుడు వెళ్ళి పెద్దలు అక్కడ ఉంటారు కదా, సంస్థానంలో ఉన్న మంత్రులు వీరందరూ చూస్తే అందులో ఒక ఆయన చూసి ఏమన్నాడు, నాయన ఇవి ఇప్పుడు కావు, ఇవి రామయుగంలోనివి, త్రేతాయుగంలో ఉన్నటువంటి వరహాలు, అప్పట్లో ఉన్నటువంటి వరహాలు, ఇప్పుడు మన యుగంవే కావు. అంటే ఆ రామదాసు ఎంత భక్తిపరుడో, ఆ రామదాసు ఎంత భక్తి చేశాడో. మరి రామలక్ష్మణులు ఇద్దరు ప్రత్యక్షమై వచ్చి మీకు ఇవి ఇచ్చారు బాబు అనేసరికి ఆయన కన్నీరు మున్నీరు అయిపోతాడు. నవాబు ఎంత భాగ్యం చేసుకున్నానయ్యా, సాక్షాత్ రామలక్ష్మణుల్ని నేను నాకు ఈ కంటితో చూసే భాగ్యాన్ని నాకు కలిగించినటువంటి రామదాసు అని ఉరుకులు పరుగుల మీద అక్కడికి వెళ్ళి ఆ జైల్లో ఉన్నడికి విడిపించి ఆయనకి స్నానపానాలు చేయించి, పాలతో స్నానం చేయించి, పట్టు వస్త్రాలు వేయించి, ఇంకా ఆయనకి సన్మానం చేసి, మీకు ఏటి కావాలంటే పట్టుకెళ్ళిపోండి స్వామి, మీకు ఏ రాజ్యం కావాలంటే ఆ రాజ్యం ఇచ్చేస్తానని చెప్తే, రాముడు నీకు కనిపించాడా అని, ఎంత భక్తి చేశానయ్యా, ఎంత కష్టాల్లో ఉన్నాను, నా దగ్గర నా రాముడు రాకపోవడం ఏంటి, అక్కడ నా దగ్గరికి వచ్చి నన్ను విడిపించవచ్చు కదా, నీ దగ్గరికి రావడం ఏంటి అని ఎంతో బాధపడి, మరి నేను రాముడిని చూడపోయి నా జీవితం ఎందుకని చెప్పి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోతుంటాడు అడవిలంతా. ఇంకా పెద్ద కొండ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ దూకేద్దాం అనుకుంటాడు, దూకడానికి అవ్వదు. అప్పుడు ఏం చేస్తాడు, ఇంకా ఈ గుండెలోనే కదా నేను రాముడిని కొలువించుకున్నాను, ఈ గుండెలో ఉన్న రాముడు నా కంటిలో కనిపించకపోతే ఇంకా సుఖమేంటి అని చెప్పి ఆ గుండెని ఒక రాయితో బద్దలు కొట్టుకుంటున్నాను టైంకి శ్రీరామచంద్రమూర్తికి ఆయన వస్తాడు, పుష్పక విమానం మీద వస్తాడు అన్నమాట, దర్శనం ఇస్తాడు, ఇచ్చడికి తరిస్తాడు. అప్పుడు రాముడు ఏమంటాడు, నాయనా నువ్వు ఎంతో సేవ చేసావు, ఎన్నో కష్టాలు కూడా అనుభవించావు, మరి ఇంక చాలు దా విమానం ఎక్కువ, నీకు సశరీరంగా అంటే శరీరంతో సహా, కట్టెతోనే శరీరంతో సహా నీకు తీసుకెళ్ళిపోతాను అంటాడు.
నాతో పాటు తీసుకెళ్తాను, దా వైకుంఠానికి వెళ్ళిపోదాం అంటాడు. అంటే అప్పుడు రామదాస్ ఏమడుగుతాడు, అయ్యా వస్తాను కరెక్టే, అక్కడ ఏముంటుంది అంటాడు. అక్కడ ఏమీ ఉండదు. భజన చేసుకోవచ్చా? నో, భజన చేయడానికి లేదు. పాటలు పాడుకోవచ్చా? అవ్వదు, పాటలు పాడడానికి లేదు. అక్కడ నిశ్శబ్దమే. నువ్వు శబ్దాలు చేస్తానంటే అవదు, మాట్లాడతామంటే అవదు, పాటలు పాడతామంటే అవదు. మరి నీ పూజ చేసుకోవచ్చా? పూజ లేదు. మరి భక్తితో ఉండొచ్చా? ఏమి లేదయ్యా. మరి ఏమి లేకపోతే నేను ఎందుకు రావాలయ్యా అంటాడు. చూసుకోండి, మరి ఏమి లేకపోతే నేను ఎందుకు రావాలి అంటే రామదాస్కి అంత పరిపక్వత రాలేదు. ఆ ఏమీ లేని స్థితికి వెళ్ళడానికి నచ్చట్లేదు మనసు. ఇంకా భక్తిలో ఉండి, ఇంకా పాటలు పాడుకొని, ఇంకా పూజలు చేసుకొని, ఆ రాముడికి కళ్యాణం చేయించుకొని ఈ పరిస్థితిలో ఉందామనుకొని ఉండిపోయాడు అనమాట. మళ్ళీ భూమి మీద ఉండిపోయి ఆ శరీరాన్ని విడిచిపెట్టిన వరకు ఆ రాముడి సేవలో అంకితం అయిపోయి ఉన్నాడు. ఆయనకి మోక్షమే, అతనికి మోక్షమే, మోక్షం లేదు కాదు. కానీ రాముడు ప్రత్యక్షమై కూడా ఏమీ లేని స్థితికి తీసుకెళ్తారంటే ఆయన రావడానికి నచ్చలేదు. చూసుకోండి, అటువంటిది నాన్న, అటువంటిది ఏమీ లేని పరిస్థితి. అక్కడ ఏమీ ఉండదు. అక్కడ పూజల్లో, భజనలు, భజంత్రుల్లో. కాబట్టి మాట లేనటువంటి స్థితి అది. అందుకే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం, అది మౌనంతోనే తెలియజేయవలసింది. అక్కడ ఏం మాటలు ఉన్నాయి మీరు ఇలాగా చూస్తారు. గురువు గారు చెప్పిన సూచనలో మీరు చూస్తారు. చూసినప్పుడు మీరు ఏ మంత్రం జపిస్తున్నారమ్మా? ఏ మంత్రాలు జపించాలి అక్కడ? ఏ గురుదేవ అంటున్నారా? ఏమైనా మంత్రం చదువుతున్నారా? దీన్ని నేను జపం చేస్తున్నారా? ఏమి చేయకూడదు. చేస్తే కుదరదు, ఊరుకోవాలి అక్కడ అంతే. నిశ్శబ్దం బ్రహ్మ ఉచితే అన్నారు. ఆ శబ్దం నిశ్శబ్దం అయిపోవాలి. మాట పలుకులేనిది అయిపోవాలి. పలుకులేనిది ఎప్పుడైందో తలపలేదు ఎప్పుడో తెలివి లేదు ఎప్పుడో పరిపూర్ణం. అంత చెప్పారు. కాబట్టి ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేస్తే ఇదంతా కూడా విచారణకే ఫలితం అన్నారు. గురు సూచన అని విచారణ చేయాలి. గురు సూచనని బాగా దృఢపరచుకోవాలి. ఆ దృఢపరచుకొని ఆ దృఢముతోనే ఏమి లేకుండా అయిపోవాలి. దీక్షిత్ ప్రభు అంటాడు, దృఢంతోనే కూడా ఏమి లేకుండా అయిపోవాలి నువ్వని. దృఢం ఉందంటే మళ్ళీ ఇబ్బంది. మాకు దృఢమయ్యా అంటాం. ఎవరికి దృఢం? నీకు దృఢం. నువ్వు ఉన్నావు కాబట్టి దృఢం. నువ్వే లేకపోతే ఏది దృఢం? నువ్వు లేని అసలు దృఢం ఏది? దృఢము లేదు, దృఢం లేకపోవడము లేదు, రెండు లేవు. నువ్వే లేవు. ఏదన్నా నేననేది లేకపోతే దేవుడు లేదు, దెయ్యం లేదు, రెండు లేవు. నేననేది లేకపోతే దేవుడు అనే పరిపూర్ణం లేదు, దెయ్యం అనే ఎరుక లేదు. సైతాన్ అంటారు వాళ్ళు. ఎవరు? యేసు ప్రభువులు. సైతాన్ అంటారే దెయ్యం. ఈ దెయ్యం అనే ఎరుక ఇది కూడా లేదు. దేవుడు లేదు. ఎందుకు దేవుడు లేదు? నువ్వే దేవుడే కూర్చుంటే నీకు వేరే దేవుడు ఏంటి? దీన్నే కదా అడిగింది పార్వతీదేవి పరమేశ్వరుడికి, ఏమయ్యా అందరూ నువ్వే దేవుడు నువ్వు కొలుస్తుంటే మరి నువ్వే ధ్యానం చేస్తున్నావు? నువ్వు దేవుడు ఏంటి? నువ్వు ధ్యానం ఏంటి? అందుకే హరిహరాది బ్రహ్మాదులకైనా అలివి కానిది అచల పరిపూర్ణం అన్నారు. హరిహరాది బ్రహ్మాదులకైనా అలివి కానిది అచల పరిపూర్ణం అన్నారు. ఎందుకు? అది అలివి కాలేదు కాబట్టి ఇంకేదో ఉండని ఈశ్వరుడు ధ్యానం చేస్తున్నాడు. ఇంకా ఏదో ఉందని దానికోసం ఆయన ధ్యానం చేస్తున్నాడు. మరి అది అయిపోతే ఆయన ధ్యానం ఎందుకు చేస్తాడమ్మా? మరి ఇంకేదో ఉందని దాన్ని పొందాలని విష్ణువు కూడా వైకుంఠంలో ఉండి యోగ నిద్ర చేస్తున్నాడు. ఇంకో ఏదో ఉందని ఎల్లప్పుడూ కళ్ళు మూసుకొని బ్రహ్మ కూడా ధ్యానం చేస్తున్నాడు. 4 తలకాయలు ఉన్న బ్రహ్మకు కూడా అలివి కాలేదు. సృష్టిని పరిపాలించే విష్ణువుకి అలివి కాలేదు. ఈ సృష్టిని లయకారుడైనటువంటి ఈశ్వరుడికి అలివి కాలేదు అసలు పరిపూర్ణాన్ని. మరి మానవ మాత్రమే వాళ్ళకి మనకు అలివి అవుతుంది అంటే ఎలాగా? ఇది ఉట్టి మాటే కదా. మరి గట్టి మాట ఎప్పుడవుతుంది? అటువంటి నిజగురుడు దొరికింది. ఈ నేను రహితం చేసుకున్నటువంటి నిజగురుడు దొరికినప్పుడు ఆయన నేను లేకుండా చేసుకొని ఆయన కూర్చొని ఉంటే ఆయనకి సేవ చేస్తే ఆయన ఆ యుక్తిని చెప్తాడు. హరిహరాది బ్రహ్మాది కలివి కానటువంటి యుక్తి, ఏ యుక్తి అయితే ఉందో ఈ శరీరంతో ఈ తెలివిని పూర్తిగా విడిపించే యుక్తి, ఈ శరీర ఆత్మలను విడదీసే యుక్తి, ఆ యుక్తి ఆయన చెప్తే ఆ యుక్తి ద్వారా మనం విచారం చేస్తే హరిహరాదుల కంట అతీతులమైపోతాం. వాళ్ళకంట త్రిమూర్తులు కానీ అతిశయుడు అంటే ఒక మహానుభావుడు. ఈ యుక్తి తెలుసుకొని
ఆ యుక్తి ద్వారా ఎవడైతే విచారణ చేస్తున్నాడో వాడు త్రిమూర్తులుగా అతిశయుడు. అంటే త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా అతిశయుడు అంటే అధికుడైనటువంటి వాడు అని అర్థం. చూడండి అన్న, వాళ్ళు కలిపి కాంతి మనకి ఈరోజు సునాయాసంగా గురుగారు చెప్పి మనలో ఉన్నటువంటి ఈ ఎరుకని, ఈ మాయని సంపూర్ణంగా పారద్రోలంటే అటువంటి సద్గురుమూర్తి యొక్క రుణం ఏ విధంగా తీర్చుకోగలం తల్లి? ఏ విధంగా తీర్చుకోగలం చెప్పండి? అటువంటి మహానుభావుడి యొక్క రుణం తీర్చుకోవాలంటే ఎన్నో జన్మలు ఎత్తాలి. కానీ కాదు కాబట్టి ఎన్నో జన్మలు మళ్ళీ మనకు అవసరం లేదని చెప్పి మరి ఈ జన్మలోనే ఆయన యొక్క రుణం తీర్చుకోవడానికి నాన్నగారు అనేవారు, చర్మం వలిసి చెప్పులు కుట్టించిన రుణం తీర్చుకోవాలి నాయన అనేవారు. ఏనా చర్మం వలిసి చెప్పులు కుట్టించిన ఆయన రుణం తీర్చుకోలేదనేసి అనేవారు అనమాట నాన్నగారు. మరి ఏ విధంగా రుణం తెచ్చుకున్నామా? గురుసేవ చేయటమే రుణం తెచ్చుకోవడం, గురుసేవ చేయడమే రుణం తెచ్చుకోవడం. ఎల్లప్పుడు గురునికి దాసుడై ఆయన కాలాయాల పట్టుకొని భౌతికంగా ఉన్న గురువుగారు ఉన్నంతకాలం ఆయన సేవ చేస్తూ ఆయన ఈ శరీరాన్ని విడిచిపెట్టినాడు. ఈ శరీరం లేక ఆయన ఉండే స్థానంలో ఆయన చేరిపోయినప్పుడు మనము కూడా ఆ స్థానంలోనే ఉండి ఎల్లప్పుడూ కూడా ఆ భావాతీత స్థితిని, ఆ తెలివిరహిత స్థితిని సర్వకాల సర్వావసరంలో దాన్ని అవలోకనం చేస్తూ ఉండాలి, దాన్ని విచారం చేస్తూ ఉండాలి. చేయగా కొన్నాళ్ళకి ఏమవుతుంది? పండు ఎలాగైతే పక్కానికి వచ్చేస్తుందో పూర్తిగా పండిపోద్దు. ఇప్పుడు మామిడి చెట్టు ఉంది మన ఇంటిని కదా, ఇంటి మామిడికాయలు ఉన్నాయి చెట్టుని, అంత మాత్రం మామిడికాయ కూడా విడిపోవట్లేదు, పట్టుకునే ఉంది. అది సంపూర్ణంగా పండిపోతే అంత పెద్ద పండు ఉంటుంది అమ్మ, దానికి చిన్న మూటుకు ఉంటుంది. ఆ చెట్టుకి కొమ్మకి చిన్న మూటుకు ఉంటుంది, మూటికి చిన్నదే చూడండి, పండు ఎంత పెద్దది. అంత పెద్ద బరువున పండుకి ఇంత చిన్న మూటికి పట్టుకుని ఏలబడుతుంది. అలాగే ఇంత పెద్ద శరీరానికి అతి చోకమైనటువంటి తెలివి పట్టుకొని ఏలబడుతుంది. మరి శరీరం పూర్తిగా పక్వానికి వచ్చేస్తే, ఇది పూర్తిగా పండిపోతే ఆటోమేటిక్గా పండు చెట్టుని వదిలేసినట్టు, అంటే పండు వదిలేస్తుందా? మూటికి వదిలేస్తుంది. ఆ మూటిగా పండుని వదిలేస్తుంది. పండు మటుకు పడిపోద్ది, చెట్టు మీదకి విడిపోద్ది. అలాగా చెట్టు ఎప్పుడైనా లేకుండా పోతుందా? చెట్టు ఎప్పుడైనా లేకుండా పోతుంది నాన్న? చెట్టు ఎప్పుడూ ఉంటుంది, వచ్చిన పండు వచ్చినట్టుగా పక్వానికి వచ్చింది పడిపోతుంది. అలాగా ఆ పరిపూర్ణ పరబ్రహ్మతత్వం ఎప్పుడూ ఉంటుంది. దాంట్లో వచ్చినటువంటి ఈ శరీరం ఇది పక్వానికి వచ్చినప్పుడు ఇది రాలిపోతుంది. దాని మటుకు అది, దీని మటుకు ఇది. అలాగా తెలివి శరీరం రెండు విడిపోయి దేనికైతే ఉంటాయి. అటువంటి స్థితిని సంపాదించుకోవాలమ్మా.